మోటారు ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రదర్శన చేపట్టింది. రవాణా రంగంలో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకుడు జగన్ డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్ యాప్లకు బదులుగా కేంద్రమే స్వయంగా ఒక యాప్ను తీసుకురావాలని, గ్రీన్ ట్యాక్స్ పేరుతో దోపిడీలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు పరచాలి. మోటార్ రవాణా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. విశాఖపట్నంలో ఈరోజు మోటార్ కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఏతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, డ్రైవర్లు కుడతాడు వంటి మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం 2019ని రద్దు చేయాలని చెప్పేసి, ఓలా, ఊబర్, రాపిడో తరహాలోనే కేంద్ర ప్రభుత్వం యాప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇప్పటికే ఆల్రెడీ పెనాల్టీలు విపరీతంగా పెంచారు. 100 రూపాయల నుండి 1000 రూపాయలు చేశారు, అంటే 10 రెట్లు పెంచారు. ఆ రకంగా పెనాల్టీలు, అన్ని రకమైన పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఆ పెనాల్టీలు అన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతోటి ఈరోజు గ్రీన్ ట్యాక్స్ పేరుతో, ఇంకో ట్యాక్స్ పేరుతో ఈరోజు భారాలు వేస్తూ ఉన్నారు. మేము 56,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్రానికి పన్నులు కడతా ఉన్నాం. మరి అటువంటి పన్నులు కడుతుంటే మా పైన ఈరోజు ఇప్పటికే సరిపోదని చెప్పేసి ఇప్పుడు మా మీద ఇంకా పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పెనాల్టీలు అనేవి రద్దు చేయాలని, ఉరుతాడు వంటి ఒక మాటలో చెప్పాలంటే 7 లక్షల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారంట యాక్సిడెంట్ జరిగితే. అసలు యాక్సిడెంట్కి మాకు ఏంటి సంబంధం? కాబట్టి ఆ రకంగా ఇటువంటి శిక్షల్ని, ఈరోజు పెనాల్టీల్ని తగ్గించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ తోటే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది, ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని సవరించాలి. అలాగే అమెరికాలో ఈ చట్టం ఉంది కాబట్టి ఇక్కడ అమలు చేస్తూ ఉంటున్నారు, మాకే అభ్యంతరం లేదు, అమలు చేయండి. అక్కడ 8 రోడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 8 రోడ్లు వేసాక అమలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడే ఒక రోడ్డుతో అక్కడ ఉండే చట్టాన్ని అమలు చేస్తారంటే సరైనది కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే మేము 56,000 కోట్ల రూపాయలు మేము ఆదాయం సమకూరుస్తున్నాం కాబట్టి దాంట్లో 5% మాకు రిటర్న్ ఖర్చు పెట్టండి మా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. కానీ ఆ రకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయటం, ఈరోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి. ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాలు ఇంకోటి అగ్రిగేటర్, మన తెలుగులో చెప్పుకుంటే బ్రోకరు. ఆ రకంగా ఓలా, ఊబర్, రాపిడోలు వచ్చి ఇష్టారాజ్యంగా ఈరోజు బ్రోకరేజ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాయి. 40% వరకు కమిషన్ తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి కార్ల ప్రభుత్వం 8% కమిషన్ తీసుకుని యాప్ పెట్టి నడుపుతూ ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఓలా, ఊబర్, రాపిడో తరహాలో ఒక యాప్ పెట్టి నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యలు పరిష్కారం చేస్తే ఓకే, లేకపోతే మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.